మీ అందరికీ ఏమో మాట అండి, ఎన్నికల ముందప్పుడు చంద్రబాబు నాయుడు కూటమి పార్టీ వాళ్ళందరూ కూడా కరెంటు ఛార్జీలు మేము పెంచము, అవసరమైతే తగ్గించేస్తాము అని చెప్పారండి. కానీ చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక భారీగా విద్యుత్ ఛార్జీలు పెంచేసేసి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక 15,000 కోట్లు జనాల మీద కరెంటు ఛార్జీల ద్వారా జనాల మీద బాధేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు కూడానండి ఈ రాష్ట్రంలో 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఈ 15,000 కోట్లు విద్యుత్ ఛార్జీల మీద పెంచిన డబ్బులు ఏమైపోయినాయి? ఎవరి జేబులోకి వెళ్ళిపోయినాయి? ఎవరు మింగేశారు? ఎవరు నొక్కేశారు? ఎవరు బుక్ చేశారు ఈ డబ్బులన్నీ? ఏదో జనాలకి వచ్చినప్పటి నుంచి మనం ఏమి ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇవ్వకపోతే జనాల దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళాలంటేనే ఏదోలా ఉంటది, వెళ్తే జనాలు మనం తవరేస్తారు, పరిగెట్టిస్తారనే ఒక భయంతో మా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, మా జగన్మోహన్ రెడ్డి గారి ఒత్తిడితో కూటమి పార్టీ వాళ్ళు ఇవ్వాలా వద్దా అనుకుంటా ఒక 8,000 కోట్లతో అరకొరగా సరిపెట్టేశారండి. ఈ కరెంటు ఛార్జీలో మిగిలిన డబ్బులు ఇవ్వని వీళ్ళు 1,50,000 కోట్లు చేసిన అప్పులు డబ్బులు కాపాడలేదు. ఎరకొరగా ఇచ్చి ఇవ్వనట్టుగా ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ డబ్బులన్నీ ఎవరి జేబులోకి వెళ్ళిపోయినాయండి? మా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు ఇంత రూపాయి తేడా వచ్చినా కానీ పొలవమని గుండ్లు బాధేసుకుని ఈ పచ్చ మీడియాలో పిచ్చి రాతలు రాసుకుంటా ఈ కూటమి పేటీఎం గాళ్ళు పొలవమని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నవాళ్ళు ఈ రోజునాడు ఇంత తేడా జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడలేదని అడుగుతా ఉన్నామండి. 8,000 కోట్లతో ఎవరికి ఇచ్చి ఇవ్వనట్టుగా సరిపెడేస్తా ఉంటే ఎందుకు కూటమి పార్టీ నిలదీయట్లేదని అడుగుతా ఉన్నామండి. అప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడుకోవాలెట్టిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదని అడుగుతా ఉన్నామండి. ఉంటానండి.